బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని గురుకులాలు నిర్లక్ష్యానికి గురైనట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన పొన్నం బీఆర్ఎస్ తీరు బట్టకాల్చి మీద వేస్తున్నట్లు ఉందని చెప్పారు. రాష్ట్రంలో 1029 గురుకులాలు ఉంటే గత 10 ఏళ్లలో 300 స్కూళ్లకు బిల్డింగ్స్ ఏర్పాటు చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే డైట్ ఛార్జీలు 40% పెంచినట్లు చెప్పారు మంత్రి పొన్నం. రాష్ట్రంలో అన్ని కలిపి టుగెదర్ 1029 గురుకులాలు ఉంటే పట్టుమని 300 స్కూళ్ళల్లో కూడా బంగారాలు లేవు అధ్యక్ష. అన్ని కిరాయి పేరు మీద అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఏర్పాటు చేసి ఉండొచ్చు. కనీసం వాటికి స్థలాలు కేటాయించని ఉంటే ఇలా భవనాలు నిర్మించుకోవడానికి ఉపయోగపడుతుండే కదా అధ్యక్ష. జరుగుతున్న పరిణామాలను బట్టగాల్చి మీద వారేయడానికి వాళ్ళంటే ఎవరెస్టాలు ఎక్కితే మేము బెడ్లు ఎక్కుతున్నాం. రండి హాస్టల్లో చూస్తాం, రండి ఒక్కసారి ఏం జరుగుతుందో పరిణామాలు. మాటలోకి చెప్తే నేను మళ్ళీ ఒక్కసారి మళ్ళీ మాట చూస్తున్నా. బీసీ రమ్మని చెప్తున్నా డైట్ ఛార్జీలు ఇలా 40% పెంచడం. మేము గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేసాం 2014 దాకా. పైసలు పేమెంట్ చేయక దసరా సెలవుల తర్వాత గురుకులాలకు సంబంధించినటువంటి అద్దె భవనాలలో తాళాలు వేస్తే ప్రభుత్వం తరఫున హెచ్చరిక చేసి వాళ్ళకి 50% కిరాయిలు ఇచ్చినాం సార్. ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా హాస్టల్కి సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళకి సంబంధించిన మెస్ ఛార్జీల హాస్టల్ సప్లై ఫుడ్ సప్లైకి సంబంధించిన 3-4 ఏళ్ళ బకాయిలు అధ్యక్ష. అద్దె భవనాలకు సంబంధించి ఏం లేదు. ఇలా ఎక్కడైనా బరాబర్గా పేమెంట్ చేస్తున్నాం, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ సప్లై చేస్తాం. హాస్టల్ విద్యార్థులకు సంబంధించి, విద్యకు సంబంధించి, పాఠశాలలకు సంబంధించి ఒక విద్యార్థి నాయకుడిని ఆ శ్రద్ధ మాకుంది. ప్రభుత్వంలో నేను ప్రతినిధిగా మీరు అట్లనే బట్టగాల్సి మీదే వారేయాలని మీకు ఏమైనా హాస్టల్ తిరిగిరా? నేను మధ్యాహ్నం హాస్టల్ పిల్లలతో భోజనం చేసిరా? ఇలా రాజకీయం చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైనా తిరిగితే ఫోర్స్ కొరకు తప్ప బ్రేక్ఫాస్ట్ చేసి ఒక రోజు ఆర్భాటంగా 2 స్కూళ్ళలో పెట్టేసి ఎలక్షన్ ముంగట రన్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి 2 స్కూళ్ళల్లో బ్రేక్ఫాస్ట్ ఎలక్షన్ ముంగట ఏదైనా ఉంటే పథకం ఎలక్షన్ కొరకే ఎన్నికలకు ముందే 2 రోజులు బ్రేక్ఫాస్ట్ పెట్టి మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఆన్సర్ చెప్పండి. నీ ఓట్ల మీరు ఊహించుకున్న ఆన్సర్ చెప్పాలని చెప్పాం అధ్యక్ష. ఇది ప్రభుత్వం తరఫున చెప్తున్న ఆన్సర్. మీరు అడిగినంత సేపు టైం ఇచ్చాను, మీరు ప్రశ్న వేసినంత సేపు టైం ఇచ్చాను. చెప్తారు వచ్చారు బరాబర్ ప్లీజ్ చెప్తున్నా. మేము గురుకులాల్లో ఉన్నటువంటి అధ్యాపక వర్గాలను నియమించడం. ఇప్పుడు 40% తక్కువైందా? ఆనాటి సంఖ్య మీకు ఏం తెలుస్తుంది చెప్పాలి. ఇవాళ గురుకులాలకు సంబంధించి ఆర్భాటంగా అట్టహాసంగా ఇంతకు చెప్పినట్టుగా ఊపర్ శర్వాణి అందరు పరిశాని అయితే గత 10 సంవత్సరాల ప్రభుత్వానికి పూర్తిగా పక్కా సూట్ అవుతుంది అధ్యక్ష. ఇవాళ మీకు నచ్చకపోతే నేనేం చేస్తా? నేను ఇలా అడుగుతాను. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం గురుకులాలకు సంబంధించి, పాఠశాలలకు సంబంధించి అన్ని రకాల చర్య తీసుకుంటాం అనేటువంటి విశ్వాసాన్ని